అందరికీ నమస్కారం అండి. ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఈ పిక్చర్ చూస్తే మీ అందరికీ అర్థం అవ్వచ్చు. ఇది కోటి దీపోత్సవం అండి, ఇంకెక్కడో కాదు, మన భక్తి టీవీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న కోటి దీపోత్సవం అండి. అయితే కార్తీకం రాబోతుంది. వీరేనండి భక్తి టీవీ మరియు ఎన్టీవీ యాజమాన్యం వారు, మన రమా చౌదరి గారు మరియు నరేంద్ర చౌదరి గారు, వీరిద్దరి పుణ్య దంపతుల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుందండి. గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ళు కంటిన్యూగా నిర్విరామంగా ప్రతి సంవత్సరం కూడా కోటి దీపోత్సవం అనే యజ్ఞాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో కోటి దీపోత్సవం ప్రాంగణం ఇలా ఉంటుంది. ఇది మన ఎన్టీఆర్ స్టేడియంలో ఉంటుంది. ఇదిగోండి, భక్తులు ఇంత లక్షలాదిగా తరలి వస్తారండి ఈ స్టేడియంలోకి. చాలామందికి ఇది పరిచయం అయ్యే ఉండవచ్చు. మీలో ఎవరైనా కొత్తవారైతే కనుక నేను చెప్తున్నానండి. ఇప్పుడు కోటి దీపోత్సవం అనేది మన రచన మేడం గారి పేరు మీద, అంటే మన నరేంద్ర చౌదరి గారి అమ్మాయి ఒకగానొక కూతురు రచన, ఆవిడ పేరు మీద ఈ టీవీలు ఇవన్నీ నడుస్తాయి. అయితే భక్తి టీవీ కూడా వారిదే. సో వారి యాజమాన్యంలో కోటి దీపోత్సవం అనే ఒక యజ్ఞము కంటిన్యూ అవుతుందండి గత కొద్ది సంవత్సరాలుగా. సో ఈ సంవత్సరం కూడా వారు కోటి దీపోత్సవం అనే కార్యక్రమానికి డేట్స్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అది ఎప్పుడు అనేది నేను మీకు చెప్పబోతున్నాను. అయితే అసలు కోటి దీపోత్సవం అంటే అక్కడ జరిగే పుణ్యకార్యాలు ఏంటో ఒకసారి మీ ముందు చెప్తున్నానండి. యాక్చువల్లీ మనం ఎక్కడికైనా పుణ్యతీర్థాలకి వెళ్ళాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందండి. కానీ ఇక్కడ మాత్రము మన దగ్గరికి దేవుళ్ళందరూ కూడా దిగి వస్తారండి. నిజంగా మనం గనక ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఉంటే గనక చూసినప్పుడు నిజంగా ఇలవైకుంఠము అనేది మనకు నిజంగా అనిపిస్తుందండి. ఆ కైలాసుడు ఇక్కడ దిగి వచ్చాడు అన్నట్టుగా మరొక కైలాసం కూడా అనిపిస్తుందండి. ఈ కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని ఇంకో కైలాసం అని చెప్పొచ్చు, ఇలా వైకుంఠం అని కూడా చెప్పొచ్చు. సో హరిహరులు ఇద్దరూ కూడా ఈ కోటి దీపోత్సవంలో ఉంటారు. అలాగే ప్రతి ఒక్క దేవుళ్ళను చాలా చాలా పుణ్య క్షేత్రాల నుంచి ఈ కోటి దీపోత్సవ యాజమాన్యం వారు అక్కడి ఆ మూర్తులను ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ మూర్తులకు మనము కళ్యాణం కానీ రకరకాల పూజలు కానీ అభిషేకాలు కానీ వ్రతాలు కానీ చేయిస్తారండి. సో దేవుళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం కాదు, మన హైదరాబాద్లోకి దేవుళ్ళందరూ కూడా వస్తారు. సో నాకు తెలిసి మనం ఎవరం కూడా ఈ అవకాశాన్ని విడుచుకోవద్దండి. ఎందుకంటే ఎక్కడెక్కడికో పుణ్యతీర్థాలకు వెళ్ళి అక్కడ దేవుళ్ళని దర్శనం చేసుకోవడం కంటే మన దగ్గరికి వచ్చినప్పుడు, మనకు అయినంత దగ్గరలో ఉన్నప్పుడు మనము ఆ అవకాశాన్ని అనేది వదులుకోకుండా ఉంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్ అండి. సో కోటి దీపోత్సవం యొక్క డేట్ కూడా ఖరారైందండి. ఆ విషయాలు కూడా నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అయితే కోటి దీపోత్సవానికి నిజంగా లక్షలాది మందిగా భక్తులు వస్తారండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను కూడా వెళ్తాను కాబట్టి నాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ చాలా అనుభూతిగా ఉంటుందండి. చాలా హ్యాపీగా, సంతోషంగా, మనసు చాలా నిర్మలంగా కూడా ఉంటుంది అక్కడికి వెళ్తే. నిజంగా ఆశ్చర్యపడతారండి. కొత్తగా ఎవరైనా వెళ్తున్నారంటే ఒక్కసారి విచ్చేయండి, నిజంగా ఆశ్చర్యపడతారు. ఇలా ఉంటుందా, ఇంతమంది వస్తారా, ఇన్ని దీపాలా అని తప్పకుండా ఆశ్చర్యపోక తప్పదండి. అయితే ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఏమిటి అంటే, అయ్యవార్ల పూజలు, అమ్మవార్ల పూజలు, కళ్యాణాలు ఏవైతే ఆ రోజు యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ దేవతామూర్తులను చుట్టూ తిప్పేసి మన చెంతకు తీసుకొచ్చి మనకు దర్శన భాగ్యాన్ని కల్పించి ప్రత్యేక కార్యక్రమం ఉంటుందండి. అది నిజంగా చాలా అనుభూతిగా ఉంటుంది. దగ్గర నుంచి దేవుళ్ళని చూడడము, వాళ్ళ చుట్టూ మనము తిరగడము, మన చుట్టూ వాళ్ళు మన దగ్గరికి రావడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం అండి. అలాగే ఎప్పుడు కూడా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వర్ణలింగ ఉద్భవం కూడా ఉంటుంది. అయితే కోటి దీపోత్సవం యొక్క ఈ సంవత్సరం యొక్క తేదీలు ఏంటి అంటే నవంబర్ 1 అండి. నవంబర్ 1 శనివారం నుంచి మొదలవుతుంది. నవంబర్ 13వ తేదీ వరకు కంటిన్యూ అవుతుందండి. సో తప్పకుండా మీకు కనుక ఏదో ఒక రోజు వీలుని చూసుకొని తప్పకుండా కోటి దీపోత్సవానికి హాజరవ్వండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విశేషం అండి, మీలో ఎవరికైనా అక్కడ కోటి దీపోత్సవానికి కనుక వాలంటీర్గా పనిచేయాలని ఉంటే తప్పకుండా అప్రోచ్ అవ్వండి. మీకు అవకాశం ఉంది. ముందుగానే అప్రోచ్ అవుతే మీరు వాలంటీర్గా పనిచేయచ్చు. ఈ కోటి దీపోత్సవం యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు, మీరు కూడా సేవ చేయొచ్చు. ఈ సదావకాశాన్ని మీకు వీలైతే కనుక తప్పకుండా వినియోగించుకోండి. సో ఈలోపు నా ఛానల్కి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో కోటి దీపోత్సవానికి ఎంత చెప్పినా తక్కువేనండి. మహానుభావులందరూ కూడా వస్తారండి.
మన పెద్ద పెద్ద ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు కూడా వచ్చిన సందర్భములు చాలా ఉన్నాయండి. ప్రతి సంవత్సరం వస్తారు. ఆయన కూడా మనకు ఏదో ఒక ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అలాగే పెద్ద పెద్ద పండితులు అందరూ, స్వామీజీలు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ప్రాంగణానికి విచ్చేసి వాళ్ళకు తోచిన ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళకు తోచినది ఏదో చెప్తూ ఉంటే మనకి కోటి దీపాల గురించి చెప్తూ ఉంటారండి. సో తప్పకుండా ఈ సంవత్సరం కూడా మనందరం కూడా కోటి దీపోత్సవంకి హాజరవుదామండి. ఆ కోటి దీపోత్సవ యజ్ఞంలో మనం కూడా పాల్గొందాము. ఇంకొక విషయం అండి, ఈ కోటి దీపోత్సవంలో వారే, అంటే మన భక్తి టీవీ యాజమాన్యం వారే, మన రమా నరేంద్ర చౌదరి యాజమాన్యం వారే మనకు ఆయిల్తో, వత్తులతో సహా, ప్రమిదలతో సహా అన్నీ ఏర్పాటు చేస్తారండి. ఒక్కొక్క టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ చుట్టూ కొంతమంది కూర్చుంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళే ఆయిల్, ప్రమిదలు, నూనె, పువ్వులు అన్నీ కూడా, ఇంకా ఇంకా విశేషంగా చెప్పాలంటే అక్కడ మూర్తులను కూడా, అంటే ఆ రోజు పూజను బట్టి అమ్మవారి విగ్రహం అయితే అమ్మవారి విగ్రహము, అయ్యవారి విగ్రహం అయితే అయ్యవారి విగ్రహము, అలాగే లింగాలు, ఏ దేవుడి పూజ అయితే ఆ దేవుడిని మనకు ప్రత్యేకంగా ఇస్తారండి. సో అలాంటి మంచి అవకాశం కూడా మనకు కల్పిస్తారు. సో మనం చేయాల్సింది ఏమీ లేదండి, కరెక్ట్గా ఆ టైం వరకు వెళ్ళి మనము మన ప్లేస్ ఆక్యుపై చేసుకుంటే సరిపోతుందండి. సో వీరు చెప్పేది సాయంత్రం 5 గంటల వరకు వచ్చేయమని చెప్తారు. సో కొంతమంది ముందుగానే వెళ్ళి వారి వీలుని బట్టి ముందుగా వెళ్ళి ప్లేస్ చూసుకుని కూర్చుంటారు. ఇంకొంతమంది లేట్ అయినా పర్వాలేదు. సో వీలైనంతవరకు ఈ సంవత్సరం కూడా అందరం కూడా కోటి దీపోత్సవ యజ్ఞంలో పాల్గొందాం. అయితే నిజంగానండి, మీరు ఇంతకుముందు వెళ్ళి ఉంటే మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నిజంగా హరిహరులు ఇద్దరు కూడా దిగి వచ్చి ఇలా వైకుంఠమా, ఇంకొక కైలాసమా అనిపిస్తుందండి కోటి దీపోత్సవ ప్రాంగణము. తప్పకుండా నేను చెప్పానని కాదు, మీ ఎక్స్పీరియన్స్ కోసం మీరు కూడా ఒకసారి విచ్చేసి చూడండి. అన్ని సదుపాయాలు ఉంటాయండి, ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఈ సంవత్సరం కూడా మనం కోటి దీపోత్సవానికి వెళ్ళి ఆ దేవుడి దీవెనలు పొందుదాము. థ్యాంక్ యూ అండి.